ఇది ఒక థియరీ అండి. అబ్రహాం మాస్లో అని 1943లో ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఆయనే పుస్తకం కూడా రాశాడనమాట. థియరీ ఆఫ్ హ్యూమన్ మోటివేషన్ అని. అండ్ దాన్నే మాస్లోస్ హెరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారనమాట. హెరార్కీ ఆఫ్ నీడ్స్ అనేవి 5 ఉంటాయన్నమాట. అది పిరమిడ్ షేప్లో, అంటే త్రిభుజాకారం. పిరమిడ్ అంటే తెలుసు కదా, అంటే బేస్ చాలా హెవీగా ఉంటుంది. సో అందరం కూడా ఫస్ట్ స్టేజ్లో అయితే అందరం ఉంటాం. ఒక ఏంటిది అది? ఫిజియోలాజికల్ నీడ్స్, అంటే మనిషికి సంబంధించినంత, అంటే టు లివ్, ఓకే, సర్వైవ్ కావడానికి కావాల్సిన నీడ్స్ అన్నమాట. ఏంటివి ఒకటి అని చెప్పండి చూద్దాం. ఫుడ్, గాలి, వాటర్ లాంటివి, క్లోత్స్, షెల్టర్, ఇవి యాడ్ చేస్తే ఇవి బేసిక్ థింగ్స్, అంటే మనిషి సర్వైవ్ కావడానికి. దెన్ దాని తర్వాత సర్వైవ్ అయ్యాక ఏంటి? సేఫ్టీ. సో యూ టు బి సేఫ్ ఆల్సో. అంటే ఫిజికల్ సేఫ్టీ, అంటే పర్సనల్ సెక్యూరిటీ. దెన్ హెల్త్, ఓకే. అట్లాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అంటే ఒక జాబ్ ఉండడం, అది అంత అనమాట. యాక్సిడెంట్స్కి అగేన్స్ట్గా సెక్యూరిటీ, అంటే దానికి యాక్సిడెంట్స్, హెల్త్ అంటే ఏంటి, ఏమొస్తుంది మీ మైండ్లోకి? ఇన్సూరెన్స్. సో ఇలాంటివన్నీ కూడా ఈ సేఫ్టీ నీడ్స్ అనేది నెక్స్ట్ స్టేజ్. ఈ సెక్యూరిటీ అయిపోయాక మనిషి ఇంకేం కోరుకుంటాడు? సమాజం, ప్రేమ, ఫ్రెండ్స్, ఓకే, ఒక ఇంటిమసీ, ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాం అనుకో, అక్కడ ఏం కోరుకుంటాడు? ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, తను ఎవరో రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతోటి కలివిడిగా ఉన్నాడు, వర్క్ అట్మాస్ఫియర్ బాగా ఉంది. అది నెక్స్ట్ వచ్చేది అదనమాట. ఓకే. సో థర్డ్ ఇస్ లవ్ అండ్ బిలాంగింగ్. ఓకే. ఇవన్నీ అయిపోయాక గుర్తింపు కోరుకుంటారు. ఇప్పుడు మీరు జాబ్లో ఉన్నారు, ఓకే, మీరు ఆ 3 స్టేజెస్ దాటేశారు, ఓకే, అంటే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బాగానే. అయితే ఇంకేముంటుంది? మనం వర్క్ చేసే దగ్గర లేకపోతే సమాజంలో ఒక గుర్తింపు, ఒక స్టేటస్, మనం ఏదో అచీవ్ చేయాలి, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఎస్టీమ్ నీడ్స్ అంటారు. ఇది 4th స్టేజ్, ఓకే. దెన్ ఫైనల్గా ఇవన్నీ అయిపోయాక 5th స్టేజ్ అనమాట. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు, ఓకే. సో అది అక్కడికి వచ్చామా అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. అదే తెలుగులో అంటే స్వీయ వాస్తవికత. అంటే అది కొద్దిగా కఠినమైన పదం అనుకోండి. స్వీయ వాస్తవికత అంటే మనల్ని మనం గుర్తించుకోవడం, మనలో ఉన్న శక్తి ఏంటి, మనలో ఉన్న క్రేవింగ్స్ ఏంటి, మనం దేన్ని కోసం దేన్ని ఇష్టపడతామో దేన్ని మనం సాధించగలుగుతాం. సెల్ఫ్ రియలైజేషన్ లాంటిది అన్నమాట.